తన దగ్గర ఏమీ లేనప్పటికీ దేవుని చిత్తం అని గ్రహించి ఆ ప్రాంతానికి వెళ్ళి దాదాపు 150 గ్రామాలకు తిరిగి 1500 మంది అన్యులను దేవుని మార్గంలోకి నడిపించిన మహా గొప్ప వ్యక్తి, మహా గొప్ప సేవకులు, ఒక పెద్ద దేవుని సామ్రాజ్యాన్ని స్థాపించిన పాస్టర్ జయరాజ్. దేవుని పిలుపు మీకు ఎలా వచ్చింది, అదే దేవుని పిలుపు అని మీరు ఎలా నిర్ధారించుకొని 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చేవారు. ఇక్కడ 200 రూపాయల నుంచి లేదంటే ఆ సైకిల్ కొనుక్కోలేని పరిస్థితుల నుంచి ఇంతమందికి వాళ్ళు ఉన్న కష్ట నష్టాల్లోనూ సహాయం సంఘం తరపున చేస్తూనే ఉంటారు. దేవుని వాక్యంలో ఒక మాట రాస్తుంది, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. అయినా అవసరతలు దేవుడు తీరిస్తేనే సేవ చేయాలనే కాన్సెప్ట్ మనది కాదు. ముందుగా దేవుని యొక్క పిలుపు గురించి ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా బలపడాలి, ఆ పిలుపుని అందుకొని ముందుకెళ్ళడానికి ప్రభు చెప్పాడు, ఎవరైనాను నన్ను వెంబడించగొని వాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాడు. ఆ సిలువను చూడాలి. ఆ సిలువలో జయించిన యేసు ప్రభు యొక్క పునరుత్థానపు యొక్క శక్తిని చూసి